ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన కృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని మాట ద్వారా మీరు బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృప చేత మరి ఒక దినం మనకు అనుగ్రహించి ఈరోజు సజీవులుగా ఉండి ఆయన మాటలు వినడానికి కృపను అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరు ఒకవేళ ఏ వ్యతిరేకమైన పరిస్థితి గుండా ప్రయాణిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతిదినం మనకు ఎదురవుతున్న అనేక సమస్యలను మనం అధిగమించాలంటే దేవుని వాక్కు మనకు కావాలి. ఆయన వాక్కే మనలను లేవనెత్తుతుంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు మనం బ్రతుకుతాం, మన జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నా భయపడక దేవుని వాక్కును రిసీవ్ చేసుకోండి. ఆయన మాట మిమ్మల్ని బ్రతికించబోతుంది. ఆయన మాట మిమ్మల్ని నిలబెట్టబోతుంది. దేవుని వాక్కుని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అనేక విజయాలు పొందుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యను నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. నేను చేయగలిగింది అదొక్కటే, ఎందుకంటే నాలో శక్తి లేదు మీ యొక్క జీవితాలు మార్చడానికి. కానీ మనం నమ్ముకున్న ప్రభువుకు శక్తి ఉంది. ఆయన మీ ప్రతి పరిస్థితిని మార్చగలడు. అందుని బట్టి ఆయన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో ఉన్న మీరు ఎంత మాత్రము నష్టపోరు. ఆయన చేతులే మిమ్మల్ని లేవనెత్తితే మిమ్మల్ని బ్రతికిస్తాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఎంత శక్తి కలిగింది. బలహీనంగా ఉన్న మనకు తన శక్తిని అనుగ్రహించాలని ఈరోజు శక్తి కలిగిన తన మాట చేత మనల్ని బలపరుస్తున్నారు. మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో మీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. నా శక్తి చేత మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తాను. మీరు దేని విషయంలో అపరిపూర్ణంగా ఉన్నారో, ఏ విషయాన్ని గురించి మీరు బలహీనపడుతున్నారో ప్రతి విషయంలో కూడా నా కృప మిమ్మల్ని బలపరుస్తుంది, మీకు శక్తినిస్తుంది అని దేవుని వాక్కు మనకు సెలవిస్తోంది. మరి ఈ మాట పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడిన మాటను మనకు తెలియజేస్తున్నారు. ఏ సందర్భంలో దేవుడు పౌలు గారితో ఈ మాట మాట్లాడారు అంటే, పౌలు భయంకరమైన వేదనలో ఉన్నాడు. తన శరీరంలో తనను బాధిస్తున్న ఆ ముళ్ళు తీసివేయమని దేవుని ముమ్మారు వేడుకున్నాడంట. అయ్యా, ఈ బాధ భరించలేకపోతున్నాను, దీని నుండి నన్ను విడిపించండి, నాకు శక్తినివ్వండి, నీ బలము నాకు కావాలని పౌలు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు, కానీ పౌలుతో మాట్లాడుతున్నాడు. ఆయన నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఎంత మాత్రం కూడా దానిని గురించి ఆలోచించొద్దు. నీవే బలహీనతలో ఉన్నా, ఏ ముళ్ళు నీ శరీరంలో ఉన్నా, నీవు భరించలేని పరిస్థితులు నీకున్నా నా కృప నేను విడిచిపెట్టదు. నా కృప ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. నా కృప నిన్ను బలపరుస్తుందని. అవును, పౌలు భక్తుడు తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదన గుండా ప్రయాణించినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన కృపపై ఆధారపడ్డాడు. నీ కృప నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలనుకున్నాడు. అందువల్ల దేవుని కృప పౌలును కూడా విడిచిపెట్టలేదు. దేవుని కృపలో నిలిచి ఉన్న పౌలును కృప నడిపించింది. కృప పౌలు జీవితంలో అనేక అద్భుతాలు చేసింది. అనేక అపాయాల గుండా వెళ్ళినా కూడా దేవుని కృప పౌలును నడిపించింది.
అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే దేవుని యొక్క కృప. బలము లేని వారికి బలమును అనుగ్రహించేది దేవుని కృప. శక్తిహీనంగా ఉన్న వారికి శక్తిని అనుగ్రహించేది దేవుని కృప. దేవునికి కావలసిన వారు ఎవరు అంటే మనుషుల చేత విసర్జింపబడిన వారు, తృణీకరించబడిన వారు, మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన వారు, త్రోసివేయబడిన వారు, గాయాలతో ఉన్నవారు, ముళ్ళుతో ఉన్నవారు, దెబ్బలు తిన్నవారు, వేదన గుండా ప్రయాణిస్తూ ఉన్నవారు, అనేక బాధల గుండా ప్రయాణిస్తూ ఉన్నవారు, వారి జీవితంలో అన్నిటిలో ఫెయిల్ అయిపోతూ ఇక ఎందుకు పనికిరాని నేను అనుకుంటూ ఉన్నవారు దేవునికి కావాలి. వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ పనికిరావన్న వారిని దేవుని కృప నువ్వు పనికొస్తావంటుంది. అందరూ నువ్వు బలహీనుడువు, నీవు రోగగ్రస్తుడవు, నీ వల్ల ఉపయోగం లేదంటే దేవుని కృప మాత్రం నా కృప నిన్ను బలపరుస్తుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి లోటును కూడా నేను పూడ్చివేస్తాను, నా శక్తి చేత నిన్ను నింపుతానని రోజు దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నీ హృదయంలో సాతాను చెప్తూ ఉంటాడు, అంతా అయిపోయింది, నీ పని అంతా అయిపోయింది, ఇక నీవెందుకు పనికొస్తావు, నీ జీవితం ఇక దేనికి పనికొస్తుందని నేను బలహీనపరుస్తాడు. అయినప్పటికీ నువ్వు కృంగిపోవద్దు, ఆయన శక్తి నిన్ను బలపరుస్తుంది. నేను చేయి పట్టి నడిపిస్తుంది ఆయన కృప. ఆయన కృప ఎప్పటికీ నిన్ను విడవదు, నిన్ను ఎడబాయదు. మీరు ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నారో, ఎక్కడైతే బలహీనపడిపోయి ఉన్నారో ఆయన శక్తి మిమ్మల్ని పరిపూర్ణులుగా చేస్తుంది, బలపరుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒకవేళ పాపము చేత బలహీనుడు అయిపోయావా, డిప్రెషన్తో కృంగిపోతూ ఉన్నావా, అనారోగ్యంతో పడిపోయి ఉన్నావా, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉండి నేను ఇక లేవలేనని బలహీన పడిపోతున్నావా, నీవెంత బలహీనంగా ఉన్నా ఈరోజు దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. నీవు నమ్మితే నీవు నమ్మినట్లుగా ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన కృపపై నువ్వు ఆధారపడితే కనుక, ఆయన కృపపై నువ్వు ఆనుకుంటే కనుక, తండ్రి నీ కృప నాకు చాలని పౌలు ఏ విధంగా ఆయన కృపపై ఆధారపడ్డాడో అదేవిధంగా నీవు కూడా ఆయన కృపపై ఆనుకుంటే, ఆయన కృపపై ఆధారపడితే ఆ కృపే పనికిరాని నిన్ను పనికొచ్చేవానిగా చేస్తుంది. ఆయన కృపే త్రోసివేయబడిన నిన్ను చేర్చుకుంటుంది. ఆయన కృపే పడిపోయిన నిన్ను లేవనెత్తుతుంది. ఆయన కృపే నీ శరీరం అంతా పాడైపోయిన, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను కూడా ఆయన కృప చేర్చుకుంటుంది. నిన్ను కూడా చేర్చుకుంటుంది. నిన్ను కూడా ఆత్మీయంగా ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఆయన కొరకు వాడుకుంటుంది. పనికిరాని వారిని ఎన్నుకునే ప్రభువు ఆయన, బలహీనలను ఎన్నుకునే ప్రభువు ఆయన, శక్తిహీనలను ఎన్నుకునే ప్రభువు ఆయన, జ్ఞానహీనలను ఎన్నుకునే ప్రభువు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అజ్ఞానంలో ఉన్నా, బలహీనంగా ఉన్నా, శక్తిహీనంగా ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఇకంతా అయిపోయింది అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నా కూడా ఒక్కసారి పౌలు చూచినట్లుగా ప్రభువు వైపు చూడండి. ఆయన కృపను ఆనుకో, ఆయన కృపపై ఆధారపడండి. అయ్యా, ఈ ముళ్ళు, ఈ బాధ, ఈ వేదన నీవు మాత్రమే తీయగలవయ్యా, నీవు మాత్రమే నన్ను లేవనెత్తగలవయ్యా, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలవయ్యా, నీవు మాత్రమే నన్ను పరిశుద్ధునిగా చేయగలవయ్యా, నీ కృప మాత్రమే నన్ను లేవనెత్తగలదయ్యా అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించి నువ్వు వేలుకోండయ్యా, నా జీవితాన్ని నేను సరిచేసుకోలేకపోతున్నాను, మీరు ఏలండి నా జీవితాన్నని ఆయనకు లొంగిపోతావో, ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోయి కంప్లీట్గా ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, శాశ్వతమైన కృప నిన్ను లేవనెత్తుతుంది. ఆ కృపలో నిలిచి ఉంటే నీ భవిష్యత్ అంతా అద్భుతంగా ఉంటుంది. ఆ కృప ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఆ కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు. ఆ కృప నీకు సరిపోయిన కృప. పౌలు భక్తుడితో దేవుడు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును అని. ఈరోజు నీతో కూడా ప్రభు సెలవిస్తున్నారు. చాలని పరిస్థితులతో నీవు ఉన్నావా, భయపడొద్దు. నా కృప నీకు చాలు. నా కృపలో నీవు అన్నీ కూడా పొందుకుంటావు. నా కృప నీకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడనే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటావు. నాలో ఆనందిస్తావు, నాలో సంతోషిస్తావు. నేనిచ్చే సంతోషము, నేనిచ్చే నెమ్మది, నేనిచ్చే శాంతి ఈ లోకం ఇచ్చేటువంటిది కాదు. అది శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సంతోషము అని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈరోజు నీవు ఈ బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బలహీనతలందు నా కృప నిన్ను శక్తివంతులుగా చేస్తుంది, నీకు శక్తిని అనుగ్రహిస్తుందని. కాబట్టి ఈరోజు ఎంత బలహీనంగా ఉన్నా భయపడకండి. అయ్యా, నీ శక్తి నాకు కావాలి,
నేను బలహీనుడను, బలహీనురాలను, నా బలహీన సమయంలో నీ శక్తి నాకు కావాలయ్యా అని దేవుని శక్తి కొరకు అడగండి. ఆయన శక్తి కొరకు వేడుకోండి. ఈరోజు మీరు వాక్యం వింటూ ఉండగానే దేవుని అద్భుతకరమైన శక్తిని పొందుకోబోతున్నారు. పూర్తి విశ్వాసంతో ఆయన శక్తి కొరకు వేడుకుందాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వాగ్దానాన్ని విన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి యొక్క దినమును మాకు అనుగ్రహించారు. కోట్లాది స్తుతులయ్యా. బలహీనంగా ఉన్న మాతో నీ బలపరిచే వాక్యం ద్వారా మాట్లాడారు. నేనున్నాను, నా కృప మిమ్మల్ని బలపరుస్తుంది. ఏ శక్తిహీనతలో ఉన్న భయపడకండి. నా శక్తి మీలో పరిపూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైన నా శక్తితో మీరు కూడా పరిపూర్ణులు అవుతారు. ప్రతి విషయంలో మీరు పరిపూర్ణులు అవుతారు. ఏ లోటులో ఉన్నా భయపడకండి. ప్రతి లోటును కూడా పూడ్చివేసే శక్తి నాకుంది. మీ ప్రతి లోటుపాట్లలో కూడా నా కృప మీకు శక్తినిస్తుంది. మీ లోటును పూడ్చివేస్తుందని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నీ కృప లేవనెత్తాలని, నీ శక్తిని వారిలో నింపుతున్నారో నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని నీ స్వాధీనం చేసుకోండి పరిశుద్ధాత్ముడా. వారి బలహీనత యందు నీ శక్తితో నింపండి. ఎక్కడ బలహీనంగా ఉన్నారో వారి శరీరాన్ని ముట్టండినైనా, వారి అవయవాలను ముట్టండినైనా, వారి కాళ్ళను ముట్టండినైనా, వారి చేతులను ముట్టండినైనా, తల నుండి అరికాలి వరకు కూడా మీరు ముట్టండినైనా. నీ బలమైన శక్తి చేత నింపండి అయ్యా. ఇప్పుడే నమ్మిన వారందరూ కూడా నీ శక్తిని పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. నీ బలముతో నింపబడుతున్నారని నమ్ముతున్నాను నాయనా. ఏ బలహీనతలో ఉన్నా కూడా వారు బలహీనతలోనే నిలిచి ఉండడానికి వీలేదయ్యా. ఇప్పుడే మీరు తాకండి నాయనా. ఆత్మీయంగా శక్తిహీనంగా ఉంటే మీ శక్తితో నింపండి. శారీరకంగా శక్తిహీనంగా ఉంటే నీ శక్తితో నింపండి. మానసికంగా శక్తిహీనంగా ఉంటే నీ శక్తితో నింపండి. అనారోగ్యంతో శక్తిహీనులైపోతే నీ శక్తితో నింపండి అయ్యా. ఆర్థికంగా శక్తిహీనంగా ఉంటే నీ శక్తితో నింపండి తండ్రి. ప్రతి విషయంలో కూడా నీ శక్తిని అనుగ్రహించారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ అసమర్థత నీకున్నా, ఏ లోటు నీ జీవితంలో ఉన్నా భయపడొద్దు. ప్రభు వాగ్దానం ఇచ్చారు. ఆయన కృప మీకు శక్తిని ఇవ్వబోతుంది. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఈ మాటల ద్వారా నేను బలపరచబడ్డాను. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.